తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పర్యవేక్షణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు నియమించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలుందని అధికారులు తెలిపారు. హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, స్టూడెంట్స్ అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు. పరీక్ష టైం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా వెళ్లి టెన్షన్తో పరీక్ష రాసే కన్నా ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పర్యవేక్షణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలుంటుందని అధికారులు తెలిపారు. ఇక హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, స్టూడెంట్స్ సరిగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు. పరీక్ష టైం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా వెళ్లి టెన్షన్తో పరీక్ష రాసే కన్నా ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తున్నారు. మీరు కూడా పర్మిషన్ తీసుకోలేదు ఎవరికి? ఇక తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుండి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి ఎగ్జామ్స్ మొత్తం సర్వం సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లోనే పరీక్ష కేంద్రాల వద్ద అయితే బారులు తీరినట్టు పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఎగ్జామ్ కూడా ప్రారంభం కానుంది. అయితే 9:30కి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ హాల్ లోపల ఉండిపోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే అర్ధగంట ముందు మాత్రమే స్టూడెంట్స్ అయితే వచ్చి హాల్లోకి చేరినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా 144 సెక్షన్ కూడా విధించినట్టు పరిస్థితి కనపడుతుంది. పిల్లలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మొదటిసారిగా వాళ్ళు బోర్డు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపొద్దున అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళు ఎలాంటి టెన్షన్స్ పడకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఎగ్జామ్ సెంటర్ లో అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఏర్పాట్లు అయితే కనపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. పేరెంట్స్ ఏదైతే ఉందో పిల్లల్ని లోనకి పంపించిన తర్వాత కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ అయిపోయినాక, అంటే దాదాపుగా 9:30కి ఆ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. 9:30 నుంచి ఆ మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి కూడా ఆ 10th కి సంబంధించిన బోర్డు అధికారులు చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. కొంతమంది పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నది, పిల్లలకు సంబంధించిన పేరెంట్ ఉన్నారు. చెప్పండి, అంటే మొదటిసారిగా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది, ఈ పిల్లలు టెన్షన్స్ ఎలా పడుతున్నారు, మీరు ఎలా మనోధైర్యం నేర్పారు వాళ్ళకి? మొదటిసారి మా పాప ఎగ్జామ్ రాస్తుంది. అది కొత్తగా ఉంటుంది కాబట్టి వాతావరణం అంతా ప్రశాంతంగా వాతావరణం క్రియేట్ చేయడానికి కొంత ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా
అనిపించింది. ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆ స్కూల్లో, కానీ స్కూల్లో లోపలికి కొన్ని సౌకర్యాలు కల్పించే దాంట్లో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక్కడ ఫ్యాన్లు కానీ, వెంటిలేషన్ కానీ, విండోస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది వైద్య సిబ్బందిని కానీ 8 గంటల ముందే ఇక్కడికి ఏర్పాట్లలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా వాటర్ ఫెసిలిటీ, అట్లాగే ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఇమీడియట్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ఉంటున్నాం. కాకపోతే ఇప్పుడు టెన్షన్ పడేటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి ఏదైతే ఆ క్లాస్ రూమ్ కొద్దిగా కామ్ గోయింగ్ గా ఉండేటట్టు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. అంటే ఎగ్జామ్స్ ఎట్లంటే కామన్ గా అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే పిల్లలు 10th క్లాస్ కాబట్టి మొదటిసారిగా బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం, ఎందుకంటే లైటింగ్ తో పాటు మెడికల్ టీమ్, అదేవిధంగా వాటర్ క్యాన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అయితే అంటే మీ పిల్లలు అంటే మొదటిసారిగా ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మనోధైర్యం నేర్పారు, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళు ఎట్లా రాయాలి ఏంటనేది కూడా చెప్పారండి. ఇప్పటికే స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే చదువుతా ఉంటారు. అట్లా మేము కూడా ఈ 10 నెలల నుంచి కూడా ఇటువంటి ట్రైనింగ్ కొద్దిగా హాల్కి వెళ్ళినప్పుడు ఎలా టెన్షన్ పడకుండా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయాలి. 2.5 గంటలు అంటే 365 రోజులు చదివినటువంటి చదువునంతా 2.5 గంటల్లో వాళ్ళు రాయాలి కాబట్టి కొంత శక్తిని కూడగట్టుకొని వాళ్ళ క్రమశిక్షణాయుతంగా రాయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళనంతా కూడా రాసే విధంగా అక్కడ ఉన్నటువంటి న్యూస్ లెటర్లు కానివచ్చు, అక్కడ ఉన్న సౌకర్యాలు కానివచ్చు, ఒక రూమ్ లో కొన్ని చోట్లలో మొత్తం వాతావరణం అంతా కూడా చీకటిమయంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి 2 లైట్లు కాకపోతే 3 ట్యూబ్ లైట్లు పెట్టాలి, అక్కడ వెంటిలేషన్స్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో చూడొచ్చు వరలక్ష్మి, పూర్తి స్థాయిలో కూడా ఎగ్జామ్ సెంటర్లకు అయితే విద్యార్థులు మొత్తం కూడా చేరుకున్న పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ ఆ పేరెంట్స్ చూసుకున్నట్టయితే బారులు తీరారు, ఎందుకంటే వాళ్ళని ఆ ఉదయం అంటే 8:30 నుంచే కూడా ఆ ఎగ్జామ్ సెంటర్లకు అయితే చూసుకుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొదటగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా 97 కేంద్రాలను కూడా ఎగ్జామ్ సెంటర్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎగ్జామ్ ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు కూడా చెప్పేసి అధికారులు చెప్పడం కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఖచ్చితంగా విద్యార్థులు ఆ ఎగ్జామ్ రాసేటువంటి టైం ఉంది. అయితే అంతేకాకుండా ఆ టైమింగ్స్ అంటే 9:30 తర్వాత ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే వాళ్ళు ఎగ్జామ్ హాల్లకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా కొంతమంది ఒక దగ్గర ఎగ్జామ్ సెంటర్ ఉంటే మరొక చోటకి పోతారు. అయితే ఈ రోజు ఏదైతే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందో ఇది కంటిన్యూగా ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా పిల్లలకి అదే సెంటర్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా ఖమ్మం జిల్లాలో 16,788 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అదేవిధంగా పూర్తిగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి మనం కనపడుతుంది. అంతేకాకుండా ఈ 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా 1185 మంది ఇన్సులేటర్లు కూడా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్ తో పాటు సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చూసుకుంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ హాల్ వద్ద కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు మొత్తం పూర్తిగా కూడా 10th క్లాస్ సంబంధించిన బోర్డుకి అనుసంధానం చేసి ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎగ్జామ్ లోన జరుగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లనే 10th క్లాస్ ఎగ్జామ్ ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ముందుగానే ఎగ్జామ్ సంబంధించిన పేపర్లను కూడా ఆ సెంటర్ లోకి అయితే పోలీస్ ఫోర్స్ తోటి అయితే తీసుకొచ్చారు. ఎగ్జామ్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎగ్జామ్స్ ఆ పిల్లలు మొత్తం కూడా మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ స్టేషన్ లో భద్రపరిచే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఇక్కడ పోలీసులు మొత్తం కూడా ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా క్షుణ్ణంగా కూడా పిల్లలు ఎవరైనా సరే వాచీలు కానీ ఇట్లా డిజిటల్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇవి కూడా లోన్కి తీసుకెళ్లకుండా బయటనే క్షుణ్ణంగా పరిశీలించి వాటిని అన్నింటి కూడా పక్కే పెట్టి వాళ్ళైతే ఎగ్జామ్ సెంటర్లకు అయితే పంపిస్తున్నారు. అంతేకాకుండా మొదటిసారిగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకి ఇక్కడ ఉన్న ఏదైతే ఎగ్జామ్ సెంటర్ లో ఆ డ్యూటీలు పడ్డారో వాళ్ళు ఒక మనోధైర్యం అయితే వాళ్ళకి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే టెన్షన్స్ పడవద్దు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఏదైతే రూమ్ లో ఇన్సులేటర్లు ఉంటారో వాళ్ళని అడగాలని చెప్పేసి కూడా ముందుగానే కూడా చెప్పుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పేరెంట్స్ లో ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మొదటిసారిగా వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. మొదటిగా 10th క్లాస్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా రూములలో చీకటి లేకుండా ఫ్యాన్లతో పాటు అదేవిధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా వివిధ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ హాల్ అయితే నిర్వాహకులు చెప్పుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఫ్లైయింగ్ స్క్వాడ్ మాత్రం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అర్ధ గంటకి ఖచ్చితంగా ప్రతి సెంటర్ ను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాకుండా సిట్టింగ్ స్టార్ట్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రతి ఎగ్జామ్ హాల్ సెంటర్ లో సిట్టింగ్ స్టార్ట్ కూడా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎందుకంటే కాపీ కొడితే ఖచ్చితంగా డీబార్ చేస్తామని చెప్పేసి కూడా ముందుగానే అధికార యంత్రాంగం చెప్పడంతో కూడా పిల్లలు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. టెన్షన్ ఉన్నా ఏదన్నా సరే రైట్ నవీన్, థ్యాంక్ యూ.